శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ వాలి వధ 7వ భాగము. సుగ్రీవుడు సీతమ్మ తల్లిని వెతుకుటలో రామచంద్రమూర్తికి సహాయం చేస్తానని చెబుతాడు. ఆ వాగ్దానాన్ని మర్చిపోయి తన భార్యలతో సౌఖ్యాలు అనిపిస్తూ ఉంటాడు. అప్పుడు రాముడు లక్ష్మణ్తో అంటున్నాడు, తన పనులు పూర్తి చేసేసుకుని తన మిత్రులకు అక్కర రాకుండా వారి ముఖం కూడా చూడకుండా జీవితాన్ని గడుపుకుంటున్న వాడి శరీరం పడిపోయిన తర్వాత కుక్కలు కూడా వాని శరీరం తినడానికి ఇష్టపడవు. అందుకని ఈవేళ సుగ్రీవుడు అటువంటి కృతజ్ఞతా లక్షణంతో ప్రవర్తిస్తున్నాడు. అందుకని నా గురించి మర్చిపోయాడు. నేనే కోదండాన్ని చేతిలో పట్టుకొని మళ్ళీ బంగారు వంపు కలిగిన బాణాన్ని కోదండమునకు ఉన్న నారికి సంధించి విడిచిపెట్టిన రోజున కిష్కింధా పట్టణపు పైభాగంలో ఆకాశంలో మెరిసే నా బాణముల మెరుపుల గుంపులను చూడాలనుకుంటున్నాడు. సర్వభూతములు వణికిపోయేటట్లు నేను చేసే కోదండ టంకార ధ్వనిని వినాలనుకుంటున్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడిన నాడు రాముని స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్లు ఉన్నాడు. లక్ష్మణ, నువ్వు ఒక్కసారి కిష్కింధలో ప్రవేశించి మా అన్నగారు కోపం వచ్చి చేతిలో కోదండం పట్టుకుని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నావా సుగ్రీవా అని అడుగు. నేను చెప్పానని ఒక మాట చెప్పు. వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయలేదని చెప్పు. చేసుకున్న ఒడంబడికకు కట్టుబడ్డం నేర్చుకోమని చెప్పు. లేకపోతే నీ అన్న వాలి వెళ్ళిన మార్గంలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడిపోతున్నాడని చెప్పు. రాముడు సుగ్రీవుని చంపుతాను అని అనడు. అంత కోపంలో కూడా మాటలో అమంగళత్వం లేకుండా మాట్లాడడం రామచంద్రమూర్తి గొప్పతనం. ఆనాడు ధర్మం తప్పిన వాలిని ఒక్క బాణంతో ఆ ఒక్కడినే చంపాను. ఈనాడు ధర్మం తప్పిన సుగ్రీవుడిని ఒకే బాణంతో సపరివారంగా పంపించేస్తానని చెప్పు. అప్పుడు ఇంకా వానరులు ఎవరూ మిగలరు. ఆ స్థితి తెచ్చుకోవద్దని చెప్పానని చెప్పు. వెంటనే కిష్కింధకు బయలుదేరి వెళ్ళు అన్నాడు. రాముని మాటలు విన్న లక్ష్మణుడు, అన్నయ్య, అన్ని మాటలు ఎందుకు? వాడు నీ వల్ల ఉపకారం చేయించుకుని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుని చంపేస్తాను అన్నాడు. అన్నయ్య, ఇంక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నువ్వు కూడా ఈవేళ ఇలా మాట్లాడావు. నీ వరకు ఎందుకు? సుగ్రీవుడిని ఈవేళ నేనే చంపేసి ఆ చేత్తో అంగదుడికి పట్టాభిషేకం చేసేస్తాను. ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపిస్తాడు అన్నాడు. అలాంటి వాడు పురుషాధముడు అనిపించుకుంటాడని నువ్వే చెప్పావు కదా. అందుకని సుగ్రీవుని తప్పిదం నా అన్నగారి బాధ తలుచుకుంటే నాకు ఇంకా కోపం వచ్చేస్తోంది. అందుకని నేను ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు. అయితే అంత కోపంతో బయలుదేరి వెళ్ళడానికి లక్ష్మణుడు సిద్ధపడ్డాడో అతడు నిజంగా కిష్కింధ వెళ్ళి సుగ్రీవుని చంపేస్తాడేమోనని రామచంద్రమూర్తి శాంతించి లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, నీకు అంత కోపం వద్దు. నేను ఒక మాట చెబుతాను విను అని. మనం ఇంతకుముందు సుగ్రీవునితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకో. సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో గమనించి మరలా మంచి మార్గంలోకి మళ్ళించు. మంచిగా మాట్లాడు. చంపేస్తానంటూ నిలకడలేని మాటలు మాట్లాడకూడదు. సామంతో మాట్లాడు. పరుషంగా మాట్లాడకు. సుగ్రీవుని మళ్ళీ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చెయ్యి. రామచంద్రమూర్తి ఈ మాట చెప్పినప్పటికీ లోపల మాత్రం లక్ష్మణుడికి కోపం తగ్గలేదు. కిష్కింధకు బయలుదేరాడు. కిష్కింధ వెళ్ళడానికి ఒక నడక మార్గం ఉంది. ఆ మార్గాన్ని విడిచిపెట్టేసి అడ్డదారి ఒకటి కనబడితే ఆ మార్గంలో బయలుదేరాడు. లక్ష్మణుడికి ఎంత కోపం వచ్చిందంటే మిక్కిలి కోపంతో అడ్డదారిలో బయలుదేరి కిష్కింధకు వెడుతున్నాడు. దారిలో చెట్టు కొమ్మ ఒకటి క్రిందకు వంగి ఉంది. నేను వెళుతుంటే అడ్డు వస్తావా అని ఆ కొమ్మను చెట్టుతో సహా పీకేసి విసిరేశాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ సాలవృక్షం కనపడింది. దాన్ని కూడా పీకేసి అవతల పాడేశాడు. మరికొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ అశ్వవృక్షం కనపడింది. దానిని కూడా పీకేశాడు. ఎదురుగా పర్వతం ఒకటి అడ్డు వచ్చింది. దాని శిఖరాన్ని ఊడపీకి అవతల పారేశాడు. మధ్యలో రాయి ఒకటి అడ్డు వచ్చింది. దాన్ని కాలితో ఒక తన్ను తన్నాడు. కిష్కింధలో ప్రవేశించాడు. కడుపులోని విశేషమైన ఆగ్రహం పైకి వచ్చింది. ఎందుకంటే తన అన్న ప్రసవన పర్వత గుహలో ఏడుస్తూ పడుకుని ఉన్నాడు. ఇక్కడ సుగ్రీవుడు స్త్రీల వడ్డానముల నూపురముల ధ్వనులు వినపడేటట్లుగా లోపల వానర స్త్రీలతో రమిస్తున్నాడు. తాను చేసుకున్న ఒడంబడికి మరిచిపోయాడు. లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు. గడప దాటకుండా ఆగిపోయాడు. ఏమి చెయ్యాలా అని ఆలోచించాడు. సుగ్రీవుడిని బయటకు పిలవాలనుకున్నాడు. ఒక్కసారి తన వింటినారి టంకారం ధ్వని చేశాడు. ఆ టంకార ధ్వని వినేటప్పటికి గుహలో పడుకున్న సింహాలు కూడా మూర్చపోతాయి. అటువంటి టంకార ధ్వని లోపల తాగి భార్యలతో పడుకున్న సుగ్రీవుని చెవిన పడింది. పడేటప్పటికి తాగిన మద్యం తాలూకు మైకం విరిగిపోయింది. ఎంతమంది భార్యలతో పడుకున్నవాడు ఎగిరి గంతేసి ఒక్క ఆసనంలో కూర్చున్నాడు. కోతి పిల్లను పట్టుకొని మన ఎదురుగుండా ఎలా కూర్చుంటుందో అలా రమిస్తున్న రుమని తన ఒళ్ళో పెట్టుకుని అలాగే తల్పం మీద నుంచి ఎగిరి రుమతో కలిసి ఒక ఆసనం మీద కూర్చున్నాడు. శరీరం మీద ఉన్న ఆభరణాలు మాలికలు అటు ఇటు తొలగిపోయాయి.
ఆ ఠంకార ధ్వనికి హడలిపోయాడు. అమ్మ బాబోయ్, లక్ష్మణుడు వచ్చేశాడు లోపలికి అన్నాడు. సుగ్రీవుడికి నోట మాట రావడం లేదు. మద్యం త్రాగి ఉన్నాడు. ఇప్పటి వరకు గ్రామ్య సుఖాలు అనుభవించి ఉన్నాడు. అటువంటి వాడు బయటకు వెడితే తూలిపోతాడు. ఇప్పుడు దిక్కేమిటి? సుగ్రీవునికి తన అన్నగారు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. ఎప్పుడైనా అనుకోని ఉత్సాహంతో వచ్చి మీద పడిపోతే గొప్పగా మాట్లాడగలిగిన తార సహాయం తీసుకోమని అన్నగారు చెప్పాడు. తారను పిలిచాడు. టంకారం చేసిన లక్ష్మణుడు లోపల ఉన్న స్త్రీలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు తాను అక్కడ నిలబడి చూడవలసి వస్తుందేమో అని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తన అన్నగారి శోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దూరంగా వెళ్ళి ఆడవాళ్ళు లేని ప్రదేశంలో ఒక్కడే నిలబడ్డాడు. అలా నిలబడితే లోపల కూర్చున్న సుగ్రీవుడు గుండెలు మాత్రం కడుపులోకి జారిపోయాయి. అప్పుడు తారను పిలిచి, తారా, ఇప్పుడు లక్ష్మణునితో మాట్లాడగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగో అలా నువ్వే బయటకు వెళ్ళు అన్నాడు. ఆవిడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నదంటే ఆ పరిస్థితిలో అప్పుడు ఆమెకు శరీరం మీద బట్ట నగలు సర్దుకుందామన్న స్పృహే లేదు. అంత కామోపభోగంలో ఆవిడ మద్యం సేవించి ఉంది. అటువంటి ఆవిడని పిలిచి, ఇప్పుడు నేను లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళకూడదు. నాకు మాట్లాడడానికి కూడా నాలుక తడబడిపోతుంది. భయం ఆవహించింది. అందుచేత నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నాడు. ఎందుకు లక్ష్మణుడు టంకారధ్వని చేశాడో ఆలోచించు. బుద్ధి చేత నిశ్చయించి నాకు సలహా ఇవ్వు. నువ్వు సలహా చెప్పినా అది ఇప్పుడు బుర్రలోకి ఎక్కేటట్టు లేదు. ఎక్కినా అక్కడికి వెళ్ళిన తర్వాత మరో ప్రశ్న వేస్తే జవాబు చెప్పే స్థితిలో లేను. ఎటు నుంచి ఎటు వస్తుందో వాళ్ళు వెళ్ళిన మార్గం జ్ఞాపకానికి వచ్చేస్తోంది. అందుకని తారా, నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నాడు. సుగ్రీవుడు సుగ్రీవుడే. తారా అవతలవాడు మహాత్ముడు. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే బయటికి వెళ్ళు. అప్పుడు నిన్ను చూడగానే ఇంత కోపం తగ్గిపోయి తన స్నేహితుడి భార్య వదినతో సమానం. అలా చూడగానే ఇలా తలదించేసుకుంటాడు. ఒక స్త్రీ వదినతో తల్లితో సమానమైంది వచ్చి మాట్లాడుతుంటే లక్ష్మణుడి కోపం వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా కానీ గట్టిగా మాట్లాడడం కానీ స్త్రీని వధించడం కానీ స్త్రీ జోలికి వెళ్ళడం కానీ ఇక్ష్వాకు వంశీయుల లక్షణం కాదు. లక్ష్మణుని గొప్పతనం ఏమిటో నాకు తెలుసు. నువ్వు అలా వెడితే ఇంత కోపం క్రిందకు జారిపోతుంది. అప్పుడు నీతో చాలా మంచిగా మాట్లాడతాడు, ప్రసన్నుడైపోతాడు. అప్పుడు నేను మెల్లిగా బయటికి వస్తాను అని అన్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తము. రామజయం శ్రీరామజయం.